Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జాతకాలు అంటుంటారు. ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య ఉందని కానీ మీ జాతకం తీసుకోండి చూసి చెప్దాము అని. నిజంగా ఈ జాతకాలు అనేవి ఉన్నాయా? అసలు ఇవి నిజమా అబద్ధమా? వీటిని నమ్మొచ్చు అంటారా గురుగారు? జాతకం అనేటువంటిది 200% వాస్తవం. ఎందువలనంటే అది అవాస్తవం అయితే గ్రహణాల గురించి రాయలేరు, గ్రహ గతుల గురించి రాయలేరు. ఇవన్నీ ఇవాళ కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ జ్యోతిష్యంలో అనేక రకాలు ఉంటాయండి. మంత్రశాస్త్రంతో నడిచేటువంటి ఒక రకంగా ఉంటాయి, గణితంతో నడిచేటువంటి ఒక రకంగా ఉంటాయి. ఈ గణితంతో పాటు మంత్రశాస్త్రం కూడా అభ్యసించినట్లయితే దాని యొక్క విధానం వేరే. అంటే మనిషి యొక్క నక్షత్రం లగ్నం తెలియగానే మనిషి జీవితం మొత్తం కూడా మనం వివరించేయచ్చు. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమవుతారు అని. ఇదొక విధానం. అయితే మనకు ఈ జాతకం ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా అందులో ఉంటుందండి. ప్రతి ఒక్క మనిషికి జాతకం ఉపయోగపడుతుందే పడదు. ఎందుకు పడదు అని అంటే, ఒక మనిషి కష్టపడుతున్నాడు, ఎదగాలి అని కష్టపడుతున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలు వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి, దీనికి మూలాలు ఏమిటి అనేటువంటి విషయం గురించి మనం జాతకం పరిశీలించినప్పుడు ఏ గ్రహం ఉంది, అతని నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, పుట్టినప్పుడు అతని దశ ఏంటి, ఇప్పుడు దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ, ఇవి ఏంటి, లగ్నాత్తు ఎవరు ఎక్కడున్నారు, ఆ ఒక్క లగ్నానికి రాశికి తన స్థానానికి ఉండేటువంటి మిత్రత్వమా శత్రుత్వమా, దీన్ని అనుసరించి ఈ ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఈ ఇబ్బందుల నుంచి ఆ పిల్లవాడు అమ్మాయో సంథింగ్ ఎవరైతే వాళ్ళు బయటికి రావాలంటే దీనికి ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించాలి అనేటువంటివి మనకు అందులో చెప్పబడి ఉంటాయి. అది కూడా సుమారుగా ఒక జాతకం ఒక మనిషి గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ఒక 7 రోజుల సమయం పడుతుందండి. ఏదో చక్కగా కొట్టేసాం చక్రం వేసినట్టు సెట్ అవ్వదు. కంప్యూటర్లో వేసేటువంటివి చేత్తో రాసేటువంటివి చాలా తేడా ఉంటాయండి. మీకు కంప్యూటర్లో వేస్తే డిగ్రీస్తో ఆగిపోతాయి, అంటే సెకండ్స్ ఆ డిగ్రీస్తో ఆగిపోతాయి. కాకపోతే చేత్తో వేసేటప్పుడు ఆ ఒక సెకండ్ని కూడా 5 భాగాలు చేస్తుంది. అది ఒక సెకండ్ని అంటే ఒక డిగ్రీని 5 టైమ్స్ అది డివైడ్ చేస్తుంది, విభజిస్తుంది. ఆ విభజించినప్పుడు అతను నిన్న ఉదయం 9 గంటలకు ఏం చేశాడంటే ఫలానా చేశాడని మనం చెప్పవచ్చు. రేపు ఉదయం 9 గంటలకు ఏం చేస్తాడంటే ఫలానా చేస్తాడని చెప్పి మనం ఇక్కడే లిఖించవచ్చు. అలా లిఖించిన వాళ్ళే కదండి సంవత్సరం తర్వాత సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో ఇవాళే పంచాంగంలో రాస్తున్నారంటే ఆ ఒక్క శాస్త్ర ప్రమాణం అనేటువంటిది ఉన్నది. చాంద్రమానము, సౌరమానము, చాంద్రగమనము, సౌరగమనము, ఈ యొక్క ముహూర్త విధానాలు పంచాంగంలో రాసేటప్పుడు చాంద్రమానాన్ని అనుసరించి కొంతమంది రాస్తారు, సౌరమానాన్ని అనుసరించి కొంతమంది రాస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించి రాయడం ప్రామాణికం. దృక్ సిద్ధాంత గణాలు కొన్ని ప్రామాణికంగా చెప్పబడి ఉన్నాయి. అయితే మరి ఈ కష్టపడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి స్వతహాగా ఉండేటువంటి దోషాలు కొన్ని ఉంటే తన పూర్వీకులు, తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, అంటే 4 ఫాదర్స్ అంటుంటారు, ఆ వెనక నుంచి ఆస్తిపాస్తులు మనకు ఎలా అయితే సంక్రమిస్తాయో అలానే ఈ యొక్క దోషాలు కూడా సంక్రమిస్తాయి. ఖచ్చితంగా అందులో సంక్రమించదు అనేటువంటిది లేదు. ఎందువల్లంటే ఇవాళ నేను 1 కోటి రూపాయలు సంపాదించగలిగాను అంటే ఖచ్చితంగా ఒక 100 మందిని ముంచుండాలి. ధర్మంగా ఎక్కడ సంపాదిస్తారండి? న్యాయబద్ధంగా 1 కోటి రూపాయలు సంపాదించాడని చెప్పి గుండె మీద చేసుకుని చెప్పగలరు ఎవరైనా? కష్టం. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, 1 రూపాయి వస్తువుని రూపాయిని నరికి నేను అమ్మి 1 కోటి రూపాయలు సంపాదించాను ఎవరు చెప్పలేరు. రూపాయి వస్తువుని 10 రూపాయలకు అమ్ముకుంటారు, ఏదైనా చేసుకుంటారు. అలా సంపాదించారు. మీరు హాయిస్తే రూపాయి తీసుకొచ్చా, అన్ని ఖర్చులు పోయి నాకు రూపాయికి వచ్చింది. నేను రూపాయి 10 పైసలకు అమ్ముకున్నా 10 పైసలు నాకు లాభమే. అటువంటి నేను రూపాయిన్నరకు అమ్ముకున్నా అనేటువంటి విషయంలో ఈ రూపాయిన్నరకు అమ్ముకుంటూ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ రూపాయి సంపాదించని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎట్లా ఉంటారు అంటే పూర్వకాలంలో 10 రూపాయలు పెట్టి స్థలం కొంటే అది వాళ్ళ 10 కోట్లు కావాలి. అది వాళ్ళ 10 కోట్లు ఎలా అయిందో ఆ 10 రూపాయలు నువ్వు కష్టార్జితంగా కాకుండా ఎక్కడైనా వడ్డీకి ఇచ్చో వడ్డీ ద్వారా తీసుకున్నావు అనుకోండి, ఆ ఒక్క పాపం అలానే వెంటాడుకుంటూ వస్తుంది. అందులో సందేహమే లేదండి. మనం ప్రత్యేకంగా పాపం చేయక్కర్లా, మన పూర్వీకులు చేసేటువంటి పాప పుణ్య రూపమే మనం. ఎందువల్లనంటే ఇంకొక జన్మ అంటాం, ఈ జన్మలో చచ్చిపోతాము, మళ్ళీ జన్మలో పుడతాము అంటాం. చాలా అబద్ధమైన మాట అండి అది. క్రితం జన్మ
తండ్రి, ప్రజెంట్ జన్మ నేను, తర్వాత జన్మ నా పిల్లవాడు. ఇదే జన్మ త్రయం. ఇప్పుడు నేనున్నా, నా ముందు జన్మ మా నాన్నగారు, నా తర్వాత జన్మ నా కొడుకు, మా నాన్నగారి నుంచి నేను వచ్చా, నా నుంచి నా కొడుకు వచ్చాడు. దీన్ని జన్మత్రయం అంటారండి. మా నాన్నగారు చేసినటువంటి పుణ్యాలు కనుక ఉంటే ఆ పుణ్యం నన్ను కాపాడుతుంది. నేను చేసిన పుణ్యాలంటే నా కొడుకుని అవి కాపాడతాయి. మా నాన్నగారు పాపాలు చేశారనుకోండి, అది నన్ను బాధిస్తుంది. నేను పాపాలు చేస్తే అది నా కొడుకుని బాధిస్తుంది. అంటే ఇక్కడ నన్ను బాధించడం అంటే నేను ఇబ్బంది పడుతుంటే, నేను బ్రతుకున్నంత కాలం కూడా నన్ను చూస్తూ మా నాన్నగారు బాధపడటమేగా. కొంతమంది ఇళ్లలో వాళ్ళు ఎంత సంపాదించిన సంతానం విషయంలో ఏదో ఒక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంగవైకల్యంతో జన్మించటము, లేదంటే మెదడు ఎదక్కపోవటము, మనిషి మంచి చూడటానికి చాలా చాలా ఆధార బాహుళ్లాగా ఉంటాడు, కానీ ఆలోచన లేకపోవటము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళని చూస్తూ వీళ్ళ జీవితకాలం ఏడిపోయిగా. అలానే అక్కడి నుంచి పూర్వం నుంచి సంపాదన ఎలా అయితే వస్తుందో ఆస్తిపాస్తులు, ఈ దోషాలు కూడా అలానే వస్తూ ఉంటాయి. ఈ ఒక్క జాతకంలో ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. దాన్ని అనుసరించి చేసుకుంటూ వస్తాం. మరి ఎవరికి ఉపయోగపడవు జాతకాలు, ఎవరికి చూడక్కర్లేదు, ఎవరికి ఉపయోగపడవు. తిని కూర్చునే వాడికి జాతకంతో పని ఉందండి. ఏ పని చేయట్లా, ఎవరు ఎన్ని చెప్పినా వినడు. నేను ఇంతే, నేను ఇలానే ఉంటా అన్నవాడికి ఎలాంటి ఆటంకాలు కూడా రావు కదా. వాడు ఎక్కడ కూర్చుని వాడి భోజనం వాడికి వెళ్ళిపోతుంది. పెట్టకపోయినా ఇంట్లో గిన్నో గోడకేసి కొడతాడు, పిలుచుకురా అంటాడు, తింటాడు. ఎదుటి మనిషి బాధపడతారా అనేటువంటిది కొంచెం కూడా వాళ్ళకి సెన్స్ ఉండదు. నువ్వు బాధపడితే ఇప్పుడు నాకు పెట్టాల్సింది నాకు పెట్టు. మూర్ఖంగా బిహేవ్, మామూలు మూర్ఖం కాదండి అది. రూపాయి సంపాదన ఉండదు. అవతల మనిషి సంపాదించుకుంటూ వస్తుంది, ఆ సంపాదనలో నాది నాకు ఇస్తావా ఇవ్వ. దినదిన కంటే 100 లక్షలు చూసారండి. ఎదుటి మనిషికి, ఇతనికి మాత్రం బిందాస్ బిందాస్, ఇతనికి మాత్రం హ్యాపీ. నా జీవితం నాకు వెళ్ళిపోతుంది, ఒకరితో నాకు పని లేదు. వాడికి ఎందుకు ఇబ్బందులు వస్తాయి, వాడికి ఎందుకు ఆటంకాలు వస్తాయి? అటువంటి వాడికి జాతకాలు ఏవి దేనికి పనికిరావండి. ఇలాంటి పూజలు కూడా పనికిరావు. ఎందుకనంటే అదేంటండి, పూజలు చేస్తే అందరూ మారుతారు కదండి. అవతల వ్యక్తికి మారాలి అనేటువంటి కనీసం, అరే నా వల్ల ఇంత బాధపడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కొంచెం ఆలోచన వస్తే దాన్ని పట్టుకుని మనం ఏ స్థాయికైనా మనిషిని మార్చేసేయచ్చు. ఆ ఆలోచన లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా ఫలితం దగ్గరికి రాదుగా. ఆ గోడ అడ్డుందండి. ఈ గోడ అడ్డుంటే మీరు అవతల ఎన్ని బాల్స్ వేసినా ఏది వేసినా ఇవతల రాదు కదా. ఆ గోడ అడ్డు లేదు, చీమ కూడా ఇటు వస్తుంది కదా. అక్కడేంది, అతను తనకు తాను నేను ఇలానే ఉండాలని అనుకున్నాడు. దానికి మూలం ఏంటి? గ్రహస్థితి బలం. తన లగ్నానికి ఏదైతే కనుక నీచంలో ఉంటుందో ఆ గ్రహం కనుక బలంగా ఉన్నట్లయితే ఆ నీచానికి బలం ఎక్కువ. ఇవాడు 100 చెప్పండి అన్నీ వింటాడు, నేను చేయాల్సింది నేను చేస్తా. మరి కొంతమంది ఉంటారు చెబుతుంటేనే ఆ మనిషిని చాలా వికారంగా చూస్తారు. మరి కొంతమంది ఆ మనిషి వస్తుంటే నాయన వీడు వస్తున్నాడు రా బాబు మనకి బుర్ర తింటాడు. ఇలా వీళ్ళు ఏంటంటే జన్మలో సుమారుగా వాళ్ళకి 36, 38, 42 సంవత్సరాలు వచ్చే వరకు తనలో తనకు మార్పు రాదు. తర్వాత వచ్చి ఉపయోగం లేదు. అటువంటి వాళ్ళు రుణానుబంధంగా జన్మిస్తారండి. అటువంటి వాళ్ళు కేవలం రుణానుబంధంగా జన్మిస్తారు. ఈ రుణానుబంధం అంటే ఏంటి? మనం ఎక్కువ డబ్బులు ఇస్తే తక్కువ పని చేయటం, తక్కువ పని చేసి ఎక్కువ డబ్బు తీసుకోవటం, ఇవన్నీ రుణాలే. ఈ రుణం తీర్చుకునేటువంటి స్థితిలో మనం వింటూ ఉంటాం. కొంతమంది 18, 20, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అకారణంగా చనిపోతూ ఉంటారు. అప్పటి వరకు బాగానే ఉంటారు, లేదంటే అప్పటి వరకు 10 మందిలో ఎందుకురా వాడు అనే మాట అనిపించుకుంటారు. కానీ ఒక 10-15 రోజుల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంటాడు, వెంటనే ఏదో ఒక రకంగా మనిషి వెళ్ళిపోతాడు. అదే రుణానుబంధం. అటువంటి వాళ్ళకి గ్రహస్థితి ప్రభావాలు ఏ రకంగా కూడా పని చేయవండి. అందుకని అటువంటి వాళ్ళ జాతకాలు చూడాలి అని అన్నా విచిత్రం ఏంటంటే అండి, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు టైం పడుతూ ఉంటుంది. వాళ్ళ జాతకం తీయటానికి అసలు చూద్దానికి ప్రయత్నం చేసినా ఏదో ఒక రకంగా అది విఘ్నాలు కలుగుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే 4 సార్లు విఘ్నం కలిగిందో ఒకైతే రుణగ్రస్తుడు ఇతను, అతని జాతకం మనం చూడకపోవడమే ఉత్తమం అని వదిలేయాలి. ఎందువల్లంటే అతని జాతకం చూసి ఈ గ్రహస్థితి ప్రభావాలు ఇలా ఉన్నాయి, ఈ రుణానుబంధంగా జన్మించిన అవతల వాళ్ళకి చెబితే దానికి వాళ్ళు ఏదో ప్రాయోపవేశ ప్రయత్నం చేద్దామనుకుంటారు. అంటే ఆ ప్రాయోపవేశ ప్రయత్నం అంటే ఏంటి? ఆ దోషాన్ని చంపేసేయడం అంటే ప్రయత్నం ఏదైనా చేద్దామనుకుంటారు. దానికి వాళ్ళు ఏదో రూపాయి ఖర్చు పెడతారు, అది ఫలించదు. అది అతనికి అతను పుట్టిందే రుణానుబంధంగా జన్మించాడు.
రుణానుబంధంగా జన్మించినటువంటి వ్యక్తి వివాహం కాకముందని చనిపోతాడు దాదాపుగా. ఇవి చాలా విధానాలు ఉన్నాయి ఇందులో. ఎలా అంటే దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి. ఒక బ్రాహ్మడు ఉన్నాడు. అతను ప్రతిరోజు నదికి వెళ్ళి సంధ్యావం చేసుకుంటూ వస్తాడు. ఒకనొక టైంలో ఇంట్లో దేవతార్చన అన్ని చేసుకున్నాడు. మాధ్యాహ్నిక టైంలో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం వెళ్తూ ఉంటాడు. ఆ మాధ్యాహ్నిక టైంలో వెళ్దాం అనుకుంటాడు. ఇంట్లో ఆ దేవతార్చన అంతా పూర్తవు ఇంట్లో చేసుకున్న ఆరాధన మొత్తం పూర్తవుతుంది. నదికి వెళ్దాం అనుకున్న సమయానికి ఇంటికి ఎవరు వస్తారు. ఒక గంట అరగంట సమయం వాళ్ళతో మాట్లాడతాడు. ఆ నది నెత్తి మీదకి ఎండ వస్తుంది. ఆ టైంలో నదికి బయలుదేరతాడు ఆయన. నదికి బయలుదేరుతుంటే కాళ్ళు విపరీతంగా కాలుతుంటాయి. కదలలేని పరిస్థితి వస్తుంది. ఒకతను తాడి చెట్టు ఎక్కి అతను చెప్పులు కింద వదిలేసేసి తాడి చెట్టు ఎక్కుతాడు. ఈ బ్రాహ్మడు ఆ ఎండవేడికి తట్టుకోలేక ఆ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాడు. నదిలోకి వెళ్తాడు, స్నానం చేస్తూ అలానే కొట్టుకెళ్ళిపోతాడు. అంత్యదశ అతనికి కొట్టుకెళ్ళిపోతాడు. అతను ఎప్పుడైతే కొట్టుకెళ్ళిపోయిన తర్వాత ఒక 3 నెలలకి ఈ తాడి చెట్టు ఎవరైతే ఇక్కడ అతని భార్య గర్భవతి అవుతుంది. 3 నెలలకి గర్భవతి అయిన తర్వాత జన్మిస్తాడు 10వ నెలలో. జన్మించిన తర్వాత రోజుకి అతను భగవదారాధన చేస్తూ ఉంటాడు. అంటే ఆ వంశంలో ఉండేటువంటి తత్వం తేడాగా ఉంటుంది ఆ మనిషికి. అతను తాటికలు తీస్తూ ఉంటాడు. కానీ అతనికి పుట్టినటువంటి పిల్లవాడు కాస్త పూజారిలాగా, పంతులు గారిలాగా, వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా నేను బొట్టు పెట్టుకుంటాను, విభూతి పెట్టుకుంటాను, శివాలయంలోకి వెళ్తా, పూజ చేస్తాను, అట్లా ఇవాళ రోజులు అలా ఏమైనా చేస్తే వెంటనే లేనిపోయిన అనుమానాలన్నీ వచ్చేస్తాయండి. మన ఇంట్లో అట్లా పుట్టారేంటి, నానా రకాల అనుమానాలు వస్తాయి. కానీ దీనికి రుణానుబంధాలు అలా ఉంటాయి. అవి అతనికి అర్థమవుతుంది వెంటనే. అయ్యగారులాగా ఉన్నారు అని అంటే ఆ అయ్యగారు నా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి చనిపోయాడు, 3వ నెలలో కడుపులో పడ్డాడు కాబట్టి ఆ అయ్యగారే జన్మించాడు రుణం తీర్చుకోవడానికి. చెప్పులు వేసుకొని పోవడం వల్ల అలా అవుతుందా గురువు? రుణమే కదండి, చెప్పులని కాదు, పిల్లిసి తీసుకెళ్ళిన రుణమే. దాన్నే కర్మ ప్రారంభం అంటారు, తిరిగి అనుభవించడం. అయ్యగారే జన్మించారని చెప్పి తన భార్యకి చెప్తాడు. ఏ పరిస్థితుల్లో కూడా ఆయన చేతి నుంచి మంచినీళ్ళు కూడా అని. నాకు ఇది చెప్తుంటే మేము భద్రాచలం మా ఇంటికి వెళ్తే ఏదైనా తీసుకుని వస్తే అక్కడ పెట్టుంటుంది. మా అమ్మ చేతికి తీసుకోదండి. తండ్రి తీసుకోవచ్చు కానీ తల్లి చేతికి తీసుకోకూడదు. ఏ క్షణంలో ఏ రుణం తీరిపోతుందో తెలీదు. నేను ఏదైనా వస్తువు తీసుకొని వస్తే అమ్మ ఇదిగొంటే అక్కడ పెట్టుంటుంది. నాకు తెలియక ఏ చేతికి తీసుకోకూడదా, నేను అంటరాను మా అన్నాన్ని మాట్లాడేవాడిని మొదట్లో. తెలిసేది కదా నాకు. పోనీ మా ఇంట్లో ఎప్పుడూ కూడా రామాలయంలో మెట్ట దగ్గర ఉండేటువంటి అడుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళని తాతయ్య అని పిలిచేవాళ్ళం మేము. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి వచ్చేవారు. మా నాన్నగారు ఏమనేవారు, వాళ్ళ ఇంట్లో నేను ఉంటున్నా అనేవారు. మా అమ్మ వంట చేసి పెట్టేది అందరికీ. మరి ఆ యోగం, మా భాగ్యం మాకు అలా వచ్చి వాళ్ళు మమ్మల్ని అదంతా కాపాడుతుందేమో అనిపిస్తుంది. తాతయ్య అంటే మాకు మా ఇద్దరు తాతయ్యలు చాలా తక్కువ తెలుసు. తాతయ్య అని వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం. గుడి దగ్గరికి వెళ్తే మెట్ల మీద అడుక్కునేవారు. మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి వచ్చేసేవారు. అట్లా ఒక 10-15 మంది అలానే ఉండేవారు. ఏది ఇచ్చినా అమ్మ చేతికి తీసుకునేది కాదు. నాకు అప్పుడు తెలిసేది కాదు. నేను అంటరాని వాడినా అంటే మా అమ్మ బాగా సీరియస్ అయ్యి వీళ్ళందరినీ చూపించింది. వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, అంటరాని వాడు నువ్వవుతావు ఇప్పుడు అట్లా మాట్లాడితే అంటే. నాకంటే నా వయసుకి నాకు తెలియదు అప్పుడు. తర్వాత అర్థమైంది మరి చాలా తప్పు మాట్లాడారని చెప్పి. ఇవాళకి కూడా నా చేతి నుంచి ఏది తీసుకోవద్దు. ఎందుకు అని అంటే మాతృ అనేటువంటి స్థితిలో ఉన్న స్థానంలో ఉన్నప్పుడు చేతి నుంచి ఏదైనా తీసుకుంటే అదే చివరి రుణం తీరిపోవచ్చేమో. ఆ తల్లికి కొడుకంటే ప్రేమగా, ఒకవేళ చేతి నుంచి తీసుకుంటే రుణం తీరిపోతే మనిషి ఇంకా ఉండడు అనే ఒక ఉద్దేశంతో ఈ క్షణానికి కూడా మా ముగ్గురు అన్నదమ్ముల దగ్గర మా అమ్మ చేతికి ఏది తీసుకొచ్చినా అక్కడ పెట్టండి ఉంటుంది. తీసుకోదు. చేతికి ఇవ్వట్లేదు కదండి, అక్కడ పక్కన పెట్టంటుంది మా అమ్మ. మా నాన్నకైతే ఇచ్చేస్తాం. కానీ అమ్మ విషయానికి వస్తే అమ్మ బయట నుంచి తీసుకొచ్చానమ్మా అక్కడ పెట్టు, లేకపోతే నాన్న ఇది ఇమ్మన్నాడమ్మా, మా నాన్న నాకు ఏదైనా చెమ్మకి ఇవ్వరా అంటే అది నాన్న దగ్గర నుంచి తీసుకున్న గొలుసైనా కావచ్చు ఏదైనా సరే అక్కడ పెట్టుంటుంది. తీసుకోదు. అంటే ఏ రూపంలో రుణం తీరిపోతుందో అని చెప్పి అది వాళ్ళకి తెలిసినంత జ్ఞానం మనకు ఉండదు. అయితే అయ్యో రే ఆ రోజు చెప్పులు వేసుకెళ్ళిపోయారు, ఆయనే పుట్టారు మన ఇంట్లో, ఆయన చేతి నుంచి ఏది తీసుకోవద్దు అని ఉంటుంది అని చెప్తాడు అతను భార్యకి. ఆ రోజు నుంచి ఆమె అతని చేతి నుంచి ఏది ముట్టుకోదు. అమ్మ మంచిని తీసుకోవే అక్కడ పెడితే అవుతా, ఏదైనా సరే. అతను అటు చేసి సంపాదించి రూపాయి కూడా పెడతాడు. ఏ ఒక్క రూపాయి కూడా ఆవిడ తీసుకోదు. 18 ఏళ్ళు వస్తాయి పిల్లవాడికి. రుణానుబంధ రూపేణ అంటే ఏమిటి అంటే అవతల వ్యక్తికి పూర్ణాయుష్టికి ఈ 18 సంవత్సరాల ముందు చనిపోయాడు, జన్మించి ఈ 18 ఏళ్ళు తను బ్రతికాడు. రుణానుబంధం అని అంటే ఇప్పుడు నేనున్నా, నేను ఎవరికైనా రుణం ఉన్నా, ఆ రుణం తీర్చుకోలేక నాకు ఏదో కారణం చేసి నేను చనిపోయా. నేను చనిపోవడానికి ఇంకా నాకు 20 ఏళ్ళు 30 40 ఏళ్ళు బ్యాలెన్స్ ఉంది. అది వాళ్ళ ఇంట్లో జన్మించడమే. అలా సంపాదించి ఇంత డబ్బు సంపాదించాడు.
అంత డబ్బు సంపాదించి బుట్లో పెట్టాడు. అవి ఎంత డబ్బు సంపాదించాడంటే మళ్ళీ వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఉన్నంత డబ్బు సంపాదించేశాడు. సంపాదించి మొత్తం కుండలో ఏర్పాటు చేసి పక్కన పెట్టి ఒక మంచి సమయంలో ఇంటికి నిప్పు పెట్టేశాడు. ఆయనే ఇంటికి నిప్పు పెట్టేసేసాడు. తాటాకు లేదు కదా మొత్తం అంతా, నిప్పు పెట్టేసేసాడు. అయ్యో ఇల్లు కాలిపోతుంది, ఇల్లు కాలిపోతుంది, ఇల్లు కాలిపోతుంది ఉంటే వాళ్ళ నాన్నకి అర్థమవుతుంది వీడేదో చేశాడు అని చెప్పి. అతని చేతిలోంచి ఏమీ తీసుకోవద్దు అనుకుంటుంటూనే అన్నీ బయటపడేస్తుంటే వాళ్ళమ్మ అన్నీ పడేరా అంటుంది. అమ్మ అది ఒక్కటి తీసుకొస్తే ఇది ఒక్కటి తీసుకోమ్మా అని గబికి నా కొండ తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడతాడు. అది తీసుకోగానే అమ్మా శరం అంటాడు. అగ్నిహోత్రంలో ఆహుతైపోతాడు అన్నమాట. రుణానుబంధ రూపేనా అని అంటారు. ఇప్పుడు మరి అతను ఆ జ్యోతిష్కుడు అంటే ఆ బ్రాహ్మడు జన్మించాడు కదా, అతని జాతకం గురించి ఎంతోమంది జ్యోతిష్కులకు చూపించారు. ఏ ఒక్కళ్ళు కూడా అతని జీవితాన్ని నిర్ణయించలేకపోయారమ్మా. అంటే నిర్ణయం చెయ్యలేరు. ఇతని జీవితం ఈ స్థాయిలోకి వెళ్తుందని నిర్ణయం చెయ్యలేరు. ఎందుకంటే అతను శేషజాతకుడు. అంటే మొదటి అతను ముందు జన్మలో అతను పూర్తిగా అతని యొక్క ఆయుష్ ఎంతకాలం అయితే అంతకాలం బ్రతకల. నేను దొంగతనం చేశాను అతని చెప్పులు అనేటువంటి ఒక బీదితోటి నదిలోకి దిగి నది ప్రవాహాన్ని కొట్టుకెళ్ళిపోయి చనిపోయాడు. అంటే అకాల మరణం చెందాడు. మిగిలినటువంటి 18 సంవత్సరాల శేషం ఉంది. ఆ శేషం కోసం ఇక్కడ జన్మించాడమ్మా. ఆ శేషంగా జన్మించాడు కాబట్టి అతని జీవితం గురించి ఎవరు ఉదాహరణ చేయలేకపోయారు. ఆ శేషం అనేటువంటి 18, 32, 36, 42 ఇలా ఉంటుంది. కొంతమందికి 36 వరకు ఉంటుంది. 36 వరకు ఒక స్థితి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ జీవితం వేరే విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇట్లా జాతకం నిజమే, ఎలాంటి సందేహము లేదు. కానీ అది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఒక మనిషికి జాతకం దగ్గరికి మనం వెళ్ళాము అని అంటే కొంతమందిని మనం రాగానే కూర్చోబెట్టి తగటిగా మాట్లాడతాం. కొంతమందికి రోజులు గడుస్తాయి, వారాలు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, జాతకం చెప్పలేం. అది చెప్పాలన్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. కాదు కూడదు అని చెబితే వాళ్ళకు నాకు ఇబ్బంది వస్తుంది. చెప్పే వాళ్ళకి కూడా చెప్పే వాళ్ళకి వస్తుంది, చెప్పించుకునే వాళ్ళకి వస్తుంది. ఎందువలన చెప్పేటువంటి వాడికి 4 సార్లు విఘ్నం కలిగిందంటే ఆ జాతకం ఇప్పుడు పనికిరాదు, ముట్టుకోకూడదు అని తెలుస్తుంది. కానీ ఎదుటి వాళ్ళకి తెలియదు కదా. మాకు చెప్పండి అంటారు. ఒకటి నేను చెప్పని వెళ్ళిపోమని చెప్పి చెప్పగలగాలి. ఇప్పుడు మొహమాటం కోసం చెబితే వాళ్ళకి ఇబ్బంది, చెప్పిన వాడికి ఇబ్బంది. నేను జ్యోతిష్యం అంటేనే వెలుతురుని చూపించేటువంటిదమ్మా, చీకటిని చేసేటువంటిది కాదు. చీకట్లని చీల్చుకొని వెలుతురు వచ్చి ఆ ఒక్క వెలుతురు 100 మందికి కూడా ఇచ్చేటువంటిది. జ్యోతి అంటే వెలుతురు. ఆ వెలుతురుతో 100 మంది జీవితాలని కూడా నింపేటువంటిది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. కానీ నమ్మకూడదు అనేటువంటిది ఏం లేదమ్మా. 200% నమ్మవచ్చు. కాకపోతే అంటే అయిన దానికి కాని దానికి కూడా ఇప్పుడు మనం అక్షరాభ్యాసానికి ముహూర్తాలు పెడుతున్నాం, బాలసారాలకి ముహూర్తాలు పెడుతున్నాం. ఇవి ఎంతవరకు వాస్తవం? ఇటువంటివి రావటం వలన వాస్తవికతకి పోయింది. అంటే వాస్తవం జ్యోతిష్యం ఇలానే మనం చూడాలి పోయింది. వివాహం కుదరకపోతే పేరు మార్చేయటం, ఈ ముహూర్తం కాదు ఇంకొక ముహూర్తం, నక్షత్రం మార్చండి, ఇటువంటివన్నీ పెట్టడం వల్ల ఏంటంటే జ్యోతిష్యం మూఢనమ్మకం. జ్యోతిష్యాన్ని చెడగొట్టింది ఎవరు? మనమే. ఆ సంబంధం వద్దయ్యా అంటే లేదు, నేను అమ్మాయి పేరు మారుస్తా, అబ్బాయి పేరు మారుస్తా, ఏ నక్షత్రం పెట్టండి, ఇవన్నీ పెట్టించుకునేది ఎవరు? వాళ్ళు. చివరికి ఏమవుతుంది? జ్యోతిష్యం మూఢనమ్మకం అంటారు. అంటే చెడగొట్టేది మనమే. ఒక ప్రమాణం ఉంది అంటే ఎందుకుంది ఆ ప్రమాణం, అర్జెంటుగా దాన్ని ఎట్లా ఒకటి భ్రష్టత్వం చెందించాలి. దాన్ని నాశనం చేసింది ఆ ప్రమాణం ఏముంది లేదు, మొత్తం అప్పుడెప్పుడో చూసాలే నాశనం అయిపోయిందిలే, మనమే అనాలి మళ్ళీ. అంటే ఎవరో వచ్చి మనల్ని ఎవరు నాశనం చేయట్లేదండి, మన గుంట మనమే తవ్వుకుంటున్నాం. మళ్ళీ ఒకవేళ పైకి వస్తామేమో నడుం వరకే ఉంటే అని చెప్పి ఒక 10 అడుగులు తవ్వుతున్నాం. ఇక లోపలికి దిగితే బయటికి రావద్దు అనేటువంటి స్థితిలో మనమే ఉన్నాం. కాబట్టి నమ్మే వాళ్ళని మనం కాదనద్దు, నమ్మకం లేని వాళ్ళకి మనం నమ్మకాన్ని చూపించవచ్చమ్మా. జ్యోతిష్యంలో ఖగోళ శాస్త్రరీత్యా నేను నమ్మను అన్న వాళ్ళకి పిలిపించి కూర్చోబెట్టి తన జీవితం ఉదాహరణగా చేసి అక్కడ రాసిచ్చి కూర్చోబెట్టి తన నమ్మకాన్ని కూడా మనం నిరూపించవచ్చు. అంత గొప్పదే జ్యోతిష్ శాస్త్రం అంటే. అది. థ్యాంక్ యూ గురుగారు.